సామ్సంగ్ నుంచి కొత్త మొబైల్ అయితే వచ్చింది. ఇదే సామ్సంగ్ గెలాక్సీ F17 Pro. ఈ మొబైల్ మొన్ననే లాంచ్ అయింది. ఈ మొబైల్ కరెక్ట్ గా 25,000 లో వస్తుంది. 25,000 లో ఏ ఫీచర్స్ ఇచ్చారో మరి ఈ ప్రైస్ లో ఈ మొబైల్ కొనడం వర్తా కాదా అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ ఒక హైప్ చేయండి. సో ఫస్ట్ ఈ సామ్సంగ్ గెలాక్సీ F17 Pro లో ఏ ఫీచర్స్ ఇచ్చారో చూద్దాం. 6.7 ఇంచ్ FHD సూపర్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ తో ఇచ్చారు. అండ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఇచ్చారు. అండ్ 6000 mAh బ్యాటరీ అండ్ 45W చార్జర్ అండ్ 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మైక్రో కెమెరా అండ్ 12MP సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ IP64 రేటింగ్ తో అయితే వస్తుంది. అండ్ 6 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అండ్ ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. బ్యాక్ సైడ్ నుండి చూస్తే ఈ మొబైల్ లుక్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇంకా ఈ మొబైల్ బ్యాక్ సైడ్ లో గ్లాస్ అయితే యూస్ చేశారు. సో చాలా ప్రీమియం గా ఉంది చూడడానికి అయితే. అండ్ సైడ్స్ కి ప్లాస్టిక్ అయితే యూస్ చేశారు. అండ్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇదే మొబైల్ కాదు, సామ్సంగ్ నుంచి ఏ ఫోన్ తీసుకున్నా కూడా ఇదే డిజైన్ వస్తుంది. డిజైన్ అయితే చాలా బాగుంటుంది సామ్సంగ్ నుంచి. అండ్ ఈ మొబైల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో వస్తుంది. ఇంకా 200 grams వెయిట్ ఉంటుంది. ఈ మొబైల్ ని చేతిలో పట్టుకుంటే ఒక మంచి లైట్ వెయిట్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగుంది. అండ్ IP64 రేటింగ్ తో వస్తుంది. ఫోన్ అయితే చాలా బాగుంది. లుక్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది. అండ్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. ఈ మొబైల్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడున్న ప్రైజెస్ లో సో 25,000 లో ఈ ప్రాసెసర్ రావడం చాలా బెటర్. ఒక మంచి ఆప్షన్ కూడా అనుకోవచ్చు ఈ మొబైల్ ని నార్మల్ గా యూస్ చేస్తా అనుకునే వాళ్ళు ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఎక్కువగా గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోకండి. సో ఒకవేళ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. సో ల్యాగ్ ఇష్యూ లాంటివి వస్తూ ఉంటాయి. సో ఎప్పటికీ గేమ్స్ లాంటివి ఆడితే. అలానే గేమ్స్ కూడా ఆడొద్దు అని కాదు, బట్ దీంట్లో గేమ్స్ కూడా ఆడొచ్చు. బట్ అప్పుడప్పుడు గేమ్స్ ఆడితే చాలా బాగుంటుంది. ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసర్. నార్మల్ గా యూజ్ చేసే వాళ్ళకు చాలా మంచి ప్రాసెసర్. అండ్ ఈ మొబైల్ వచ్చేసి 2 వేరియంట్స్ లో అయితే అవైలబుల్ ఉంది. 6GB ర్యామ్ ప్లస్ 128GB రోమ్ తో వస్తుంది ఫస్ట్ వేరియంట్ ఇది. అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ అండ్ ప్లస్ 256GB రోమ్ తో వస్తుంది. అండ్ దీంట్లో మనకు LPDDR5X ర్యామ్ తో వస్తుంది. సో చాలా మంచి మొబైల్. ఇంకా బ్యాటరీ 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. సో అట్లీస్ట్ 1 day ఈజీగా వస్తుంది. సో ఇంకా సామ్సంగ్ వాళ్ళైతే మనందరికి తెలుసు కదా, బ్యాటరీ తక్కువ ఇస్తారు బట్ ఆప్టిమైజేషన్ అయితే చాలా బాగుంటుంది సామ్సంగ్ మొబైల్స్ లో. సో ఈవెన్ ఇదే మొబైల్ అని కాదు, ఏ మొబైల్ అయినా సామ్సంగ్ లో చాలా మంచి ఆప్టిమైజేషన్ ఉంటుంది బ్యాటరీలో. ఇంకా 45W ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఛార్జర్ అయితే బాక్స్ లో రాదు. సో జస్ట్ కేబుల్ మాత్రమే వస్తుంది. సో అడాప్టర్ అయితే మీరే సపరేట్ గా కొనుక్కోవాల్సి ఉంటుంది. సామ్సంగ్ నుంచి ఏ మొబైల్ కొన్నా కూడా సో ఛార్జర్ అయితే బాక్స్ లో ఇవ్వరు. సో సపరేట్ గా మేమే కొనుక్కోవాలి. నెక్స్ట్ ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడదాం. దీంట్లో 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇప్పుడున్న ప్రైస్ రేంజ్ లో 25,000లో సూపర్ AMOLED డిస్ప్లే రావడం చాలా గ్రేట్. సో ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. డిస్ప్లే అయితే చాలా బాగుంది. మనం వీడియో చూసేటప్పుడు సో మంచి కలర్ఫుల్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్లో డాల్బీ అట్మోస్ సింగిల్ స్పీకర్ తో వస్తుంది. మీరు అనుకోవచ్చు సింగిల్ స్పీకర్ కదా నార్మల్ గా వస్తుందని. ఫుల్లీ లౌడ్ స్పీకర్ అయితే వస్తుంది. నిజంగా చాలా మంచిగా ఉంటుంది. సింగిల్ స్పీకరే బట్ చాలా బాగుంటుంది. ఇంకా డబుల్ స్పీకర్ ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. బట్ వీళ్ళు సింగిల్ స్పీకర్ మాత్రమే ఇచ్చారు. అండ్ ఈ మొబైల్ కెమెరా గురించి మాట్లాడదాం. 50MP మెయిన్ కెమెరా వస్తుంది. 5MP అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. 2MP మైక్రో కెమెరా వస్తుంది. అండ్ 12MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. ఒక న్యాచురల్ గా అనిపిస్తున్నాయి ఫొటోస్ అయితే. ఇంకా ఈ ప్రైస్ రేంజ్ లో ఇది ఒక మంచి కెమెరా మొబైల్ కూడా అనుకోవచ్చు మనం. అండ్ 4K 30fps లో కూడా వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ మొబైల్లో 6 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఓవరాల్ గా మొబైల్ అయితే చాలా బాగుంది. సో లుక్స్ కానీ డిజైన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. ఈ మొబైల్ ప్రైస్ కరెక్ట్ గా 25,000 లో అయితే వస్తుంది. అది కూడా మనకు 128GB వేరియంట్ లో వస్తుంది. ఒకవేళ మనకు 256GB వేరియంట్ కావాలంటే కొంచెం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. మీకు నచ్చితే కొనాలి అనుకుంటే సో మొబైల్ లింక్ అయితే ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే దాని నుంచి కొంత కమిషన్ అయితే వస్తుంది. సో దాని వల్ల కొంచెం నా సెటప్ అనేది మంచిగా గ్రో చేసుకుంటాను. సో మీ అందరు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేసి హైప్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.